అన్ని కేక్లు అమ్ముడిపోయాయి. ఇదొక్క కేక్ తప్ప ఇంక అన్ని కేక్లు అమ్ముడిపోయాయి కాబట్టి సో బేకరీ క్లోజ్ చేసుకొని వెళ్ళిపోదాం. రేపు ఎవరో తీసుకొని వెళ్తారు. మీ ఇద్దరు ఇలా కొట్లాడుకుంటే నేను అసలు ఎవరికి ఇవ్వను. ఒకే కేక్ మాత్రమే మిగిలింది. మిగతా కేకులు అన్ని అమ్ముడిపోయాయి. మేము పెద్దోళ్ళు, మేము మా పార్టీలో అంతా మీకు చిన్నోళ్ళు కాకుండా ఉండండి. మీరు పెద్దోళ్ళు సైలెంట్ గా సంప్రదాయంగా ఉండాలి. చిన్నోళ్ళు పార్టీలు చేయాలి. ఏ పండ్లు ఇరిపోతాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? స్టాప్ ఇట్. ఇలా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇలా కొట్టుకోవడం అసలు మీకు పెద్దవాళ్ళైనా మీకైనా అర్థమవుతుందా? లేదంటే పెద్దవాళ్ళ దగ్గర మీరు ఇలా మాట్లాడడం ఏదైనా కరెక్ట్గా ఉందా? అసలు ఎవరికి కేక్ నేను ఇవ్వనంటే ఇవ్వను. మాకే కావాలి. మళ్ళీ ఇలా మొదలు పెడితే బాగోదు. సో మీకు మనీ నేను మీ దగ్గర తీసుకోకుండా ఎంటర్టైన్మెంట్ ని నేను చందాగా తీసుకుంటా. సో మీరు ఎంటర్టైన్మెంట్ ఎవరు బాగిస్తారో వాళ్ళకి కేక్. సో మీ ప్రతాపమా వాళ్ళ ప్రతాప, పిల్లలు పెద్దలా చూసుకుందాం. ఇద్దరికిద్దరు ఢీ కొట్టడానికి రెడీయా? ఒకసారి సవాల్తో మీ కోడలు కొట్టండి. చూసుకుందాం. అయితే let us get into the entertainment flow. వామో, ఈ కేక్ కోసం అసలు పిల్లలు ఒక వైపు పెద్దలు ఒక వైపు నన్ను అసలు ఇబ్బంది పెట్టేశారు. అన్ని కేక్లు అమ్మినప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. బట్ ఈ కేక్ అమ్మినప్పుడు మాత్రం చాలా తలనొప్పిగా అనిపించింది. అందుకే డబ్బులు బదులుగా ఎంటర్టైన్మెంట్ అడిగాను. ఎంటర్టైన్ చేయడానికి రాబోతున్నాడు మన పిల్లలు వర్సెస్ పెద్దలుగా. అండ్ ఏ కార్యక్రమానికైనా పిల్లలు వస్తేనే మొట్టమొదటిగా బాగుంటుంది. కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై ఫేవరెట్ పిల్లలు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. లెట్ మీ వెల్కమ్ పిల్లలు. వెల్కమ్ వెల్కమ్. అండ్ పిల్లలు వస్తే ఒక అదిరిపోయే పర్ఫార్మెన్స్ కావాలి కదా. పర్ఫార్మెన్స్ ప్లీజ్. పిల్లలు వెల్కమ్ టు ది పిల్లలు వర్సెస్ పెద్దల గొడవలో బేకరీ గొడవలో మొదలైంది. మీది పెద్దల సవాలు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ చిరుచరణ్, లేఖన్ అండ్ సంజయ్. మీ ప్రతాపం ఏంటో పెద్దవాళ్ళకి చూపించాలి. ఈరోజు కొట్టుకొని సవాల్ చేయండి. పంతం నీదా నాదా హై అంటే వెళ్ళండి. అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అండ్ ఇప్పుడు మీకు పోటీ ఇవ్వడానికి పెద్దవాళ్ళు రాబోతున్నారు. అండ్ వాళ్ళని ఢీ కొట్టడానికి మీరు కూడా అంతే సిద్ధం. అండ్ వీళ్ళ ధైర్యానికి నిజంగా సల్యూట్ చేయాలండి. పెద్దవాళ్ళని ఢీ కొట్టడానికి చిన్న వాళ్ళు సిద్ధమయ్యారు. ఇట్స్ రియలీ రియలీ గ్రేట్ న్యూస్. అండ్ ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని ఢీ కొడతామంటున్నారు. పెద్దలు కూడా ఏమాత్రం తగ్గనంటున్నారు. లెట్ మీ వెల్కమ్ ద పెద్దలు గ్యాంగ్. వెల్కమ్ టు ద స్టేజ్ ప్లీజ్. So
అండ్ పెద్దల గ్యాంగ్ మీకు కూడా వెల్కమ్. పిల్లల గ్యాంగ్ ని ఢీ కొట్టబోతున్నారు. వెల్కమ్ సృజన్, మిథిల్ అండ్ హేమంత్. అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ దేర్. మీరు పెద్దవాళ్ళుగా, సో అందుకని మీ బ్యాక్ టైర్స్ కాస్త బలిసి ఉంటాయని మీకు కామెడీ ప్రోమోలో వేస్తాను. అండ్ ఈ కేక్ 11:59 కి ఎగ్జాక్ట్ గా 31st డిసెంబర్ 11:59 కి ఒక టీం జరగబోతుంది. ఆ టీం నేను ఈ కేక్ ఇచ్చేస్తా. మీరు 12 o'clock ఎగ్జాక్ట్ గా న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కేక్ కోసం పిల్లలు వర్సెస్ పెద్దవాళ్ళు వర్సెస్ పిల్లలు రెడీగా ఉన్నారు. అండ్ నేను కూడా వాళ్ళ ఎంటర్టైన్మెంట్ చూసి ఆనందించడానికి నేను కూడా ఈ న్యూ ఇయర్ రోజు సిద్ధంగా ఉన్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. పెద్దవాళ్ళు వర్సెస్ పిల్లవాళ్ళు. న్యూ ఇయర్ రోజున అసలు ఎవరు గెలుస్తారు, ఇంకా మరి ఏ టీం వాళ్ళ మొహం వెలుగుతుందో, మరి ఇంకే టీం వాళ్ళ మొహం మాడిపోతుందో ఏదో తెలియదు కానీ. అండ్ పిల్లలు వర్సెస్ పెద్దవాళ్ళు రెడీగా ఉన్నారు. ఆల్ ద వెరీ బెస్ట్. వామ్మో, అసలు ఆ ఫిలింలో ఫిలింలో సైన్స్ మరియు కామర్స్ బ్యాచెస్ మధ్య జరిగిన ఒక యుద్ధం లాంటిది ఇప్పుడు మా పిల్లలు వర్సెస్ పెద్దల మధ్య జరగబోతుంది. ఆ యుద్ధాన్ని చూసి నేను ఎంటర్టైన్ అవ్వడానికి నేను సిద్ధం, మరియు వాళ్ళు కేక్ కోసం గెలవడానికి వాళ్ళు సిద్ధం. చూస్తాము పిల్లల ప్రతాపమా పెద్దల ప్రతాపమా ఈ రోజు గెలిచేది. అండ్ నేను ఆల్ ది బెస్ట్ ఆల్రెడీ వాళ్ళకి చెప్పేశాను కాబట్టి ఇక ఏం మాత్రం లేట్ చేయకుండా ఎంటర్టైన్మెంట్ కి వెళ్ళిపోదాం. అండ్ పిల్లలు వర్సెస్ పెద్దలు, మీరు రెడీనా? ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మన ఎంటర్టైన్మెంట్ లో మనం చూడబోతున్న మొట్టమొదటి లెవెల్ పిల్లలు వర్సెస్ పెద్దలు. లెవెల్ 1 వచ్చేసి డాన్స్ లెవెల్. ప్రతి ఒక్కరు మీ టీం తరఫున డాన్స్ చేస్తారు. ఎవరు డాన్స్ బాగా చేస్తారో సెపరేట్ స్కోర్స్ క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఫైనల్ గా స్కోర్స్ రివీల్ అయిన తర్వాత అసలు ఎవరు ఏ గ్యాంగ్ గెలుస్తారో ఆ గ్యాంగ్ కే ఈ రోజు కేక్ దక్కుతుంది అనమాట. అండ్ రెడీ. ఇప్పుడు నేను పిల్లల గ్యాంగ్ తో మొదలు పెట్టాలనుకుంటున్నా. పిల్లల గ్యాంగ్ కెప్టెన్ అయిన చిరుచరణ్, మీ గ్యాంగ్ నుంచి ఎవరిని పంపిస్తాం? సంజయ్ రెడీగా ఉన్నాడు. అండ్ సంజయ్ ఇప్పుడు ఒక హారర్ సాంగ్ తో మనకి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అసలు థ్రిల్లింగ్ గా ఉంటుంది. హారర్ సాంగ్ తో రాబోతున్నాడు సంజయ్. వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్.
సంజయ్ వెల్ డన్, బట్ 2-3 స్టెప్స్ తోనే 2 సాంగ్లు కవర్ చేసేసావు. అండ్ హారర్ అండ్ థ్రిల్లర్ నీ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేసాం, బట్ గుడ్, ఆల్ ది బెస్ట్. అండ్ పిల్లల టీం నుండి సంజయ్ తోడగొట్టుకొని వెళ్ళబ్బా, తోడగొట్టుతున్నాడు. ఇప్పుడు సంజయ్ కి పోటీగా ఎవరు రాబోతున్నారు మీకే టీం నుండి? మా టీం నుండి హేమంత్ వస్తున్నాడు. కెప్టెన్ మితిల్ చెప్పారు హేమంత్. ఓకే హేమంత్, ప్లీజ్ వెల్కమ్. ఇప్పుడు హేమంత్ సైరా నరసింహారెడ్డి మూవీలో ఆ సాంగ్ ఎంత హిట్, మా హేమంత్ నుండి కూడా అంతే హిట్ పర్ఫార్మెన్స్ మేము రావాలనుకోకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ హేమంత్. ఏం శాస్త్రి ఏమన్ ఇస్త్రీ చేసినట్లు రెక్కల శాస్త్రి. ఇస్త్రీ అంటే ఏం తెలుసు కదా? ఓకే, అలానే ఉండాలి మీ పర్ఫార్మెన్స్ కూడా. బట్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కి, హారర్ పర్ఫార్మెన్స్ కి కంపేర్ చేస్తే నీది సూపర్ గా ఉంది. అండ్ పిల్లల గ్యాంగ్ మీది పర్ఫార్మెన్స్ కాస్త డౌన్ అయింది, బట్ పెద్దల గ్యాంగ్ ఈసారి బాగుండే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ టైం అయినా బాగుండే పర్ఫార్మెన్స్ అని ఆశిస్తున్నారు. అండ్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. అండ్ మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు పిల్లల గ్యాంగ్? ఓకే, లెక్కన్ 90 ml. మగవాళ్ళు దీన్ని వింటే 90 ml ఫ్లాట్ అయిపోతారు. అలాంటి సాంగ్ కి చిచ్చు పిడుగు చేయబోతున్నాడు అన్నమాట. పెద్దవాళ్ళకి సవాల్ చేయబోతున్నాడు 90 ml సాంగ్ తో. అండ్ లెక్కన్ ఆల్ ది వెరీ బెస్ట్. లిక్కర్ లిమిట్స్ లో ఉంటే బాడీ హార్స్ పవర్ అన్లిమిటెడ్ ఉంటుంది. సో బీ ఇన్ లిమిట్స్. ఆ లిమిట్ కూడా నువ్వే చెప్పు.
మార్క్స్ అంటే ఫస్ట్ అంటారు, 90 ఏజ్ అంటే బెస్ట్ అంటారు, 90 స్పీడ్ అంటే కిక్ అంటారు, లైఫ్ చుట్టూ తిరుగుతుంది 90 రన్స్ కొడితే గ్రేట్ అంటారు, 90 హార్ట్ బీట్ సేఫ్ అంటారు, 90 ఎంఎల్ హెల్త్ కి గుడ్ అంటారు, లైఫ్ చుట్టూ తిరుగుతుంది 90 అరే చేసుకో 90 ఎంఎల్ 90 ఎంఎల్ అరే తీసుకో 90 ఎంఎల్ ఏ అమెరికాలో ఉన్నోడైనా అమీర్పేటలో లేనోడైనా పనుపెక్కి ఉన్నోడైనా పనుకొచ్చి పన్నోడైనా నైట్ కడుపు నిండినోడికి కడుపు ఎండినోడికి పొట్టు వేసినోడికి నోటు పంచినోడికి కూలుగున్న వాడికి కుప్పకూలినోడికి లవ్ సెట్ అయినోడికి లవ్ పట్ అయినోడికి పిల్లలేక పెళ్లిగాక బాధపడేవాడికి పెళ్లి కుదిరి చెల్లుమంటూ ఎగురుతున్న వాడికి పెళ్ళి ముదిరి కొల్లు మంటున్న వాడికి వీటి బాడీ చూస్తే కూడా 90 ఎంఎల్ ఉంది, కానీ 90 ఎంఎల్ బాడీ వైబ్రేట్ అయితే ఎలా ఉందో చూసారా. పిల్లల టీంకి సవాల్, పెద్దల టీంకి సవాల్ వేశాడు పిల్లల టీంని గెలిపించడానికి. అండ్ ఒక పిల్లోడిగా నాకైతే బాగా నచ్చింది, 90 ఎంఎల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరి మనసులతో చేసుకున్నాడు. ఇట్స్ లైక్ ఇప్పుడు అందరి మైండ్ బ్లాక్ అయ్యేలా చేశాడు 90 ఎంఎల్ పర్ఫార్మెన్స్ తో మన లేక. ఇప్పుడు పెద్ద టీం నుంచి ఎవరు రాబోతున్నారు కనుక్కుందాం. పెద్ద టీం అయిన కెప్టెన్ మీ టీం ఓకే, అదిరిపోయే పర్ఫార్మెన్స్ సృజన్ రాబోతున్నాడంట. అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఏంటో నేను చూస్తాను, చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నా. అండ్ సృజన్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు పిల్లల టీం నుండి వాడు ఎలా చేశాడు, పెద్దల టీం నేను గెలిపించాలంటే నీ పర్ఫార్మెన్స్ దుమ్ము లేపేయాలి, నేలలో దొరలకు. ఓకే, దుమ్ము లేపేలా చేయాలి. ఈ ఫ్లోర్ మీద ఉండే డస్ట్ ఇలా లేచిపోవాలి పర్ఫార్మెన్స్ కి, అది నేను ఆశిస్తున్నా. ఆల్ ద వెరీ బెస్ట్.
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించి ఆహ్వానం ప్రేమంటే ఆరాటం తీరేలా బదులిచ్చే గగనల్ల వినిపించే తడిగానం ప్రేమంటే అడు అడుగును నీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ మరుగే ప్రణయానికి శ్రీకారం దాహంలో మునిగిన చివరకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంలో మొలకెత్తించే చిలుకే ప్రేమంటే మేఘంలో నిద్రపోయిన రంగులు అన్నీ రప్పించి ఆగాని ముంగిట పెట్టే ముగ్గే బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ తో వస్తున్నారు. అసలు పిల్లలు కూడా ఏమాత్రం తగ్గట్లేదు, పెద్దవాళ్ళు కూడా ఏమాత్రం తగ్గట్లేదు. బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒక సైనికుడి గురించి, ఒక రైతు గురించి మనకి జై జవాన్ జై కిసాన్ అండ్ ఈ కాన్సెప్ట్ తో రావడం చాలా బాగుంది. ఈ కాన్సెప్ట్ ని ప్రెజెంట్ చేయడం కూడా అంతే బాగుంటే ఇంకా బాగుండేదేమో, బట్ ప్రెజెంటేషన్ తక్కువైన కాన్సెప్ట్ బాగుంది. సో 90 ml కాన్సెప్ట్ కి దగ్గరగా ఈ కాన్సెప్ట్ కూడా అంటే రెండు ఒకే రేంజ్ పర్ఫార్మెన్సెస్ కాన్సెప్ట్ ప్రకారం, బట్ ప్రెజెంటేషన్ లో మాత్రం నిల్ అనే చెప్పాలి. అండ్ సూపర్ సుజన్. అండ్ ఇప్పుడు పిల్లల టీమ్ లో మనకి ఆఖరి పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాడు చిరు చరణ్. అండ్ చిరు చరణ్ కూడా బెస్ట్ డాన్సర్ అని నాకు తెలుసు. సో లెట్ మీ సీ హౌ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్. ఆల్ ది వెరీ బెస్ట్.
ఇది కథ డాన్స్ అంటే అల్లు అర్జున్ స్టైల్ ఇక్కడ. అండ్ పిల్లల టీం నుంచి వచ్చి హారర్ కాదు, 90 ml కాదు, ఒక రాక్ సాంగ్ తో వచ్చి మనందరినీ వేరే లోకానికి తీసుకువెళ్ళిపోయాడు. వేరే 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 లెవెల్ అని పర్ఫార్మెన్స్. చిరుచరణ్ సూపర్. ఒకవేళ నేను ఇప్పుడే స్కోర్స్ రివ్యూ చేయను కానీ 100/100 స్కోర్ అని ఇప్పుడే చెప్పేస్తున్నాను. అండ్ వెరీ వెరీ వెల్ డన్. అండ్ ఈ రేంజ్ కి తగ్గినట్టుగానే మా కెప్టెన్ మిథిల్ కూడా వాళ్ళ టీమ్ లో రెడీ అంటున్నాడు, సై అంటున్నాడు. అండ్ లెట్ మీ వెల్కమ్ మిథిల్ ఫర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ మిథిల్. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినాముగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. కోరుకున్న ప్రేయసివే, దూరమైన ఊర్వశివే, జాలి లేని రాక్షసివే, గుండెలోని నాకసివే, చేప కళ్ళ రూపసివే, చిత్రమైన తాపసివే, చీకటింట నాశసివే, సరసకు చలి చలిరా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే నాగా, ఎలా విడిచి బతకనే పిల్లారా, నువ్వే కనబడవా కళ్ళారా, నిన్నే తలచి తలచిలా ఉన్నాగా, నువ్వే ఎదసడివే. మబ్బులోన వానవిల్లులా, మట్టిలోన నీటి జల్లులా, గుండెలోన ప్రేమ ముల్లులా దాగినావుగా. అందమైన ఆశ తీరక కాల్చుతోంది కొంటె కోరిక, ప్రేమ పిచ్చి పెంచడానిక చంపడానిక. మరి వెల్ డన్, గుడ్ ఫీల్ తోనే చేసావు. చిరుకి తగ్గినట్టు ఎవరికి ఎవరు వర్సెస్ పిల్లలు పెద్దలు ఒక్కొక్కరు ఆడారు కదా, లేఖన్ వర్సెస్ సృజన్, సంజయ్ వర్సెస్ హేమంత్, వాళ్ళు తగ్గినట్టుగానే ఆడారు. బట్ చిరు పర్ఫార్మెన్స్ అంటే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ నీది కూడా సూపర్. ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ లెవెల్ ఇంటర్తో మనం కంప్లీట్ చేసుకున్నాం. డిఫరెంట్ డాన్సెస్ విత్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ చూసాం. ఇక్కడేమో హారర్ కాన్సెప్ట్ చూసాం, ఇక్కడేమో తింగరి పిచ్చితో కూడిన కాన్సెప్ట్ చూసాం, ఇక్కడ ఒక స్టైల్ గ్రేస్ అనేది ఇక్కడ చిరు కాన్సెప్ట్ లో చూసాం. అండ్ పెద్దవాళ్ళ టీమ్ లో కూడా చాలా బాగుండే కాన్సెప్ట్స్ ఉన్నాయి. సృజన్ సైనిక సాంగ్ మరియు ఫార్మర్స్ రిలేటెడ్ సాంగ్ చేశారు. అండ్ హేమంత్ ఒక రాజుని ఎలా ఇన్స్పైర్ చేస్తుంది ఒక ఆవిడ అనే సాంగ్ కి తను కూడా చాలా బాగుండే కాన్సెప్ట్ తీసుకున్నాడు. అండ్ మిథిలో వచ్చి ఒక మంచి ఫీల్ ఉన్న సాంగ్ తీసుకొని అందరు ఎవరు తగ్గకుండా మంచి కాన్సెప్ట్స్ తో ఇరగొట్టేశారు. ఇప్పుడు సెకండ్ రౌండ్ కి వెళ్ళబోతున్నా. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే బిందాస్ వర్డ్స్. ఈ బిందాస్ వర్డ్స్ ఏమంటే ఫస్ట్ పెద్ద టీం ఆడతారు. పెద్ద టీంలో 3 chairs మీద మీరు కూర్చుని ఉంటారు. అండ్ మీ వెనకాల పిల్లల టీం ఉంటారు అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ వచ్చి బాహుబలి క్యారెక్టర్స్. సృజన్ బాహుబలి క్యారెక్టర్స్ లో ఒక పేరు చెప్తాడు, శివగామి అని సృజన్ చెప్తాడు. హేమంత్ వచ్చి శివగామి బాహుబలి అని హేమంత్ చెప్తాడు. మిథిల్ వచ్చి శివగామి బాహుబలి మరి ఇంకో క్యారెక్టర్ కూడా చెప్పాలి, శివగామి బాహుబలి అవంతిక. నెక్స్ట్ సృజన్ ఆ 3 కలిపి చెప్పాలి, శివగామి బాహుబలి అవంతిక
అండ్ దేవసేన. నెక్స్ట్ నువ్వు శివగామి, బాహుబలి, అవంతిక, దేవసేన అండ్ బల్లాల దేవ. నెక్స్ట్ నువ్వు ఆ 5 క్యారెక్టర్స్ చెప్పి లాస్ట్ బిజ్జాల దేవ క్యారెక్టర్. ఓకే, ఇలా ఫుల్ 2 times ఇలా చైన్ వస్తే మీరు సేఫ్, లేకుంటే పిల్లల చేతిలో మీకు డోల్ బాజా డోల్ అనమాట. అండ్ నెక్స్ట్ సేమ్ పిల్లలు ఆడతారు, మీరు పిల్లల వెనుక మీరు ఉంటారు. అండ్ పిల్లలు కూడా చెప్పలేకపోతే అదే డోల్ బాజా డోల్. మీ పర్ఫార్మెన్సెస్ చూసి స్కోర్ ఇస్తా, ఎవరు బాగా ఆడితే వాళ్ళే ఈరోజు కేక్ కట్టింగ్. ఓకే, ఆర్ యు రెడీ? yes ఓకే, రూల్స్ అర్థమైంది కదా. అండ్ ఇప్పుడు మీ టాపిక్ వచ్చి ఏమంటే ఇట్స్ ప్రభాస్ మూవీస్. ప్రభాస్ మూవీస్ చైన్ మీ దగ్గర నుంచి రావాలి. స్టాప్ అయితే పిల్లల చేతితో మీకు బ్యాండ్ బాజా. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రభాస్ మూవీస్. సృజన్ మొదలుపెట్టు. కట్టప్ప. ప్రభాస్ మూవీస్ నేమ్. బాహుబలి. చిత్రపతి. బాహుబలి చిత్రపతి. పెట్టండి. బాహుబలి మళ్ళీ స్టార్ట్. బాహుబలి చిత్రపతి. బాహుబలి ఛత్రపతి రెబల్. బాహుబలి చిత్రపతి రెబల్. బాహుబలి 2. బాహుబలి ఛత్రపతి రెబల్. ఓకే, ఈ ఫస్ట్ ముగిసింది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చి ఏంటంటే ఈ టీవీలో వచ్చే గేమ్ షోస్ పేరు చెప్పాలి. ఈ టీవీలో వచ్చే గేమ్ షోస్. సృజన్. బొమ్మ అదైంది. జీ తెలుగు రే కొట్రా. ఓకే, స్టార్ట్. ఎక్స్ట్రా జబర్దస్త్. డి ఎక్స్ట్రా జబర్దస్త్ పెట్టారు. శిశుడు జోర కొడతా ఉంటాడు. డి పెట్టరా. 3 names. డి. వాట్ డి ఎక్స్ట్రా జబర్దస్త్ చెప్పాడు. నువ్వు చెప్పు. డి ఎక్స్ట్రా జబర్దస్త్. పెట్టరా ఒకటి. టైం ఎంతసేపు తీసుకుంటాడు. ఓకే, పెద్దల టీం అసలు ఏం బాగా ఆడలేదు. అండ్ నువ్వు గ్యాప్ పెట్టుకోలేవా తను చెప్పింది. బెస్ట్ ఫెలో. అండ్ ఇప్పుడు ఎక్స్చేంజ్. ఓకే, పిల్లలు కాబట్టి కార్టూన్ క్యారెక్టర్స్ ఇస్తాం అనుకుంటున్నా. అండ్ నాట్ క్యారెక్టర్స్, కార్టూన్ టైటిల్స్. ఓకే, అండ్ లెట్స్ స్టార్ట్ విత్ వివేక్. మోటు పత్లు చోటా భీమ్. ఓకే, అండ్ ద కాక్రోచెస్. ఓకే, ఫస్ట్ ది ఫెయిల్ అయిపోయింది. బట్ పెద్దల కన్నా మీరే బాగా ఆడారు. సూపర్. అండ్ సెకండ్ టాపిక్ వచ్చి మీకు ఏమంటే మూవీస్ నేమ్. ఎనీ మూవీ నేమ్. ఎనీ మూవీ నేమ్. ఏదైనా సినిమా పేరు. బాహుబలి ఛత్రపతి. రిపీట్ వాట్ హియర్ స్టార్. ఓకే, లేక ఫెయిల్ అయిపోతుంది. చాలా చిన్నవాళ్ళు. బట్ పెద్దవాళ్ళ కన్నా చిన్నవాళ్ళే జాస్తి ఓపిక చేస్తారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సెకండ్ రౌండ్ ఇంతటితో సమాప్తం. లాస్ట్ రౌండ్ షూట్ అవుట్ రౌండ్ ఉండబోతుంది. షూట్ అవుట్ లో ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తారో వాళ్ళకి కేక్. ఆల్ ద వెరీ బెస్ట్. నాకు ఎందుకో పిల్లలే బెస్ట్ ఇచ్చారనుకుంటున్నా. అండ్ థర్డ్ రౌండ్ లో ఒక యుద్ధం జరగబోతుంది. పిల్లలు వర్సెస్ పెద్దలు. షూట్ అవుట్ కి మీ టీం నుంచి ఒకరు, మీ టీం నుంచి ఒకరు, కానీ మీ టీం నుంచి ఎవరు అవుతున్నారు. కెప్టెన్ వర్సెస్ కెప్టెన్ యుద్ధం జరగబోతుంది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. 4 వాడు
పొలం చేసి సాలు పెట్టి కొండ్ర వేసి దుక్కు దున్ని దుగాలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పత్తులుండి పుత్తులన్నీ మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముద్దక అమ్మా నాన్న జల్లా జల్లా ఇల్లంతా ఎక్కడికి లక్కడిక పోల్ సెలవు అమ్మా ఉంటాను జై కళ రశ్మి వర్షిని ప్రదీప్ సూది ఆది మరి మీరెవరు సుబోధ్ 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 సో రెడీయా I don't know, it is only dance, it's homo. How low can you go? Double waist, race me, triple waist. అరే ప్రాపర్టీ ఎక్కడరా? ఇక్కడ. సింహం తగిలినంత వరకు ప్రతి వేటగాడు మగాడే. అన్ని సైన్యం లేదు, ఒంట్లో పెరుగు లేదు, చావంటే అనుభవం లేదు. ఎవరైనా సలామనే My name is Bill.
సింగిల్ గా వస్తుంది. గెలవడానికి 100 సార్లు చావడానికైనా నేను రెడీ, కానీ చచ్చే ప్రతిసారి ఆ చావు ముందు నా గెలుపుంటుంది. లేదని చెప్పే నిమిషము చాలు, లేదన్నమాట తట్టుకోమంటే మళ్ళీ నాకు ఒక జన్మే కావాలి. ఏమి చేయండి మందువే హృదయముగా అర్థమని నీ రూపు బింబమని తెలిపేను హృదయ నీకు సొంగమని. బింబాని బింజంప వాడేది లేదు సఖి, అజ్ఞానము ఎలా బింబమోగే చెలి. నువ్వు తెచ్చి చెప్పవే పిల్ల, ఇక కాల్చి చెప్పవే ఇల్ల. నా జీవితం నీ కను పాపలతో వెంటాడి వెంటూడి. ఓహో, మరి ఇక్కడ కుర్రోళ్ళు ఏం చేశారు? అభి దేఖో చూపిస్తాను. నన్ను కొట్టాలంటే నా అంత ఎత్తు బరువు ఉంటే సరిపోదు, అవతల కూడా నేనే ఉండాలి. పిల్లల టీం క్యాప్టెన్ కూడా ఏమాత్రం తగ్గలేదు, పెద్దల టీం క్యాప్టెన్ కూడా ఏమాత్రం తగ్గలేదు. కేక్ కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెట్టి అసలు దుమ్ము దులిపేశాడు.
సూపర్. అండ్ ఈ గ్రేట్ షూట్ అవుట్ అయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ కామెడీ ఎంటర్టైనింగ్ స్కిట్ ఉండబోతుంది. దీని తర్వాత రిజల్ట్స్ అనౌన్స్మెంట్ ఉండబోతుంది. ఆ తర్వాత ఒక టీమ్ కి సెలబ్రేషన్, మరో టీమ్ కి నో సెలబ్రేషన్. ఆన్లైన్ క్లాసెస్ లో ఎవరు ఎంత వాళ్ళ టాలెంట్ ని ఎలా నిరూపించుకుంటారో చూద్దాం. ఓకే, ఆన్లైన్ క్లాస్ జూమ్ మీటింగ్ ఇప్పుడే లింక్ పంపించాను పిల్లలకి. ఓకే, ఓపెన్ చేద్దాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఒకటి సృజన్ చూడరా, మీ క్లాస్మేట్ వాడు మాత్రం పుస్తకం పట్టుకొని ఉన్నాడు, కానీ మీరు ఏంట్రా హెయిర్ స్టైల్, ఇంకొకడేమో బాడీ బిల్డింగ్, ఇంకొకడేమో సెల్ఫీలు ఇలా తీసుకొని ఉన్నా. నా చేతికి కానీ స్కూల్ పెట్టిన తర్వాత దొరకాలి మీ యొక్క. సార్ భయపడకండి సార్, మా దగ్గర బుక్లు బ్యాగ్ లో భద్రంగా ఉన్నాయి, తెచ్చి కూడా చేయలేదు సార్. భద్రంగా పెట్టుకోవడం కాదురా, అప్పుడప్పుడు దాన్ని తీసి చదవండి రా. సార్ మా అమ్మ చెప్పింది సార్, దాన్ని తీసి ఒకసారి అక్కడ సృజన్ ని చూసి నేర్చుకోండి రా, ఎంత బుద్ధివంతుడిగా ఉన్నాడు. రే, అండ్ ఇప్పుడు నేను హోంవర్క్ చదువుతాను, ఒక్కొక్కరు నా హోంవర్క్ చూపించాలి. మీ నీ హోంవర్క్ చూపించు. సార్ చూడండి సార్. సార్ నాది ఇన్విజిబుల్ సార్, నాకు తప్ప ఎవరికి కనబడదు. రే, జస్ట్ వైట్ పేజ్ గానే ఉంది కదా రే. సార్ అది నాకు మాత్రమే కనబడదు సార్, వైట్ పెన్ తో రాస్తా సార్ నేను. రే, ఇలాంటి చెత్త డ్రామాలు నాతో పెట్టుకోకు. స్కూల్కి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి జాయింట్లు రాలిపోతాయి. సార్ నాకు చిరు, తెలిసి మీ నీ ల్యాప్టాప్ హోంవర్క్ చూపి. నెట్వర్క్ కనెక్షన్స్ అది ఇది ప్రాబ్లం చెప్పి తప్పించుకుంటారు. సృజన్, నీ హోంవర్క్ చూపించు. ఇది బుద్ధివంతుడి లక్షణం అంటే. మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఆపండిరా, ఇదేమైనా ఇక్కడేమైనా సినిమా జరుగుతుందా? ఇదేమైనా ఫిష్ మార్కెట్ అనుకున్నారా ఏంటి? ఇదేమైనా సారీ సార్, ఫిష్ మార్కెట్ అనుకున్నాను సార్. సారీ, మీ ఇంటే కదండి. ఓకే, మీ ఇంట్లో అయినా ఒక శ్రద్ధగా కూర్చోవాలిగా. రైట్, వాడిని లేఖం గట్టి ఎందుకు తీసుకోవాలి పక్కన. సార్ వాడు చోట పైల్వాన్ సార్. చోట పైల్వాన్ ఏదో ఒక పైల్వాన్, నీ క్లాస్మేటే కదా, వాడు ఇంత ఉన్నా కానీ నీ క్లాస్మేటే కదా, ఎందుకు తీసుకొచ్చావు? నువ్వు ఒకడే కూర్చొని శ్రద్ధగా వినలేవా? గ్రూప్ స్టడీస్ అంటారు కానీ అక్కడ ఏ స్టడీస్ చేస్తారో మాకు బాగా తెలుసులే. సార్ వాడే సార్. వాడిని నువ్వే కదా తోడుకోవచ్చావు. లేదు సార్, వాడే నేర్చుకోవచ్చు. నేను చోట పైల్వాన్ అంటాను సార్. మీ ఒక్కొక్కరికి బ్యాండ్ బాధ, సృజానికి తప్ప ప్రిన్సిపల్ స్టైల్లో మీ అందరికి బ్యాండ్ బాధ ఉంది. అండ్ చిరు, రేపు నీకు 1 వీక్ హాలిడే ఇస్తున్నాను. సార్ మాకు కావాలి సార్. ఇది మాత్రం బాగా వినపడిందా? హలో, జోక్ ఆఫ్ ద డే. 1 వీక్ హాలిడే ఇస్తారు. అసలు నేను మీ హోంవర్క్ అడిగే దాంట్లో మీ చేసే తింగర వేషంలో నేను ఒక టాపిక్ కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు. మీకు ఒక వారం హాలిడే ఇచ్చిస్తే నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు అర్థం చేసుకుంటారు? చిరుగారికి ఇది అర్థమవుతుందా లేదా అని చెప్పాలి. ఇది మాత్రం బాగా అర్థమవుతుంది. రాండ్రమా మీకు స్కూల్స్ ఓపెన్ అవుతాయి, వ్యాక్సిన్ తొందరలోనే వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ మీకు చేస్తాను ఒక్కొక్క. సార్ బాడీ బిల్డర్ గారు వ్యాక్సిన్ ఎప్పటికీ రాకూడదు అనుకుంటున్నాడు సార్. నువ్వు ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండరా ఎప్పటికెప్పుడు. అసలు చదవనేదే వద్దు. నీ ఫ్రెండ్స్ చెప్పారు కదా, నీ ఆ వాళ్ళ మీద నుండి నీకు టర్న్ అవ్వడానికి, వాళ్ళు తప్పించుకోవడానికి నీ మీద వేసేస్తారు. అసలు నాకు ఏంటి కనెక్షన్ రావట్లేదు అనుకుంటున్నావా? మా ఇంట్లో క్లియర్ కనెక్షన్స్ ఏంటి నేను టీస్ చేస్తున్నావా? నీకు చిరుగాడికి, మితిల్ గాడికి ఆ లేఖ గ్రూప్ స్టడీస్ అంటూ వెళ్తాడు. అక్కడ అసలు ఏ గ్రూప్ స్టడీస్ చేస్తారో వాడికి ఏం తెలియాలి. వాడికి రేపు పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది, రేపు పేరెంట్స్ తోడుకోరావండి. సార్ సార్ మా ఇంట్లో మా అమ్మ నన్ను ఊరేలా సార్. అందరికీ వినపడింది కానీ చిరుగాడు రావు లేదు అంటున్నాడు. నాకు కనెక్షన్ బాగానే ఉంది. రే చిరుగా, సార్ మాకి వన్ పిక్చర్ క్లియర్ గా లేదు సార్, స్ట్రక్ అయింది. సార్ నేను చూస్తున్నా. నువ్వు ఎలా చూస్తావు? నువ్వు ఏంటి వాళ్ళతో చేరి చనిపోతున్నావా ఏంటి? గ్రూప్ స్టడీస్ అంటే నువ్వు వెళ్తున్నావా? మరి నీకు ఎలా తెలుసురా? నీ ఇంట్లో కరెక్షన్ కరెక్ట్ గా ఉందేమో వాళ్ళకి లేదు. ఏంటి పుస్తకాల కోసం వస్తారా ఏంటి? రే, అసలు వాడి దగ్గర పుస్తకాలు పెడితే నేను చెప్పిన పాఠాన్ని క్లియర్ గా వినిపించుకుంటే నోట్స్ మీరే చేసుకోవచ్చు కదా. వాడి దగ్గరికి ఎందుకురా వెళ్తారు? సార్ మన రాత అర్థం కాదు సార్. అసలు మీకు బెగ్గింగ్ చేయడానికి అసలు సిగ్గు లేదా? ఇక్కడ చేయి సార్, మేము బుక్స్ కే బెగ్గింగ్ చేస్తాం సార్, వాడు బోల్ బెగ్గింగ్ చేస్తారు సార్. రే
వాడు అమాయకుడని వాడిని ఎలా పడితే అలా ఆడకోకండి. ఒక్కొక్కరికి ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఒక టాపిక్ మాట్లాడబోతున్నా. చూడు చరణ్, నేనే చేసిన లెసన్ ఏంటమ్మా? రే నీ ఓవర్ యాక్షన్ కాస్త పక్కన పెట్టి లెసన్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయి. ఒక్కొక్కరిది ఇక్కడ రికార్డ్ చేసుకుంటున్నా. ఒక్కొక్కరిది టాపర్స్ ఉంటారు కదా, అప్పుడు ప్లే చేస్తా వీడియో. మొత్తం స్కూల్ మొత్తం చూసేలా చేస్తాను. ఆగండి. సార్ అలా మాత్రం చేయకండి సార్. ఓకే, ఈ రోజు క్లాస్ సమాప్తం. ఓకే, ఇంతటితో ముగిసిపోయింది. అండ్ ఇచ్చిన హోంవర్క్ ని చేయండి జాగ్రత్తగా. అందరికి మరోసారి బాయ్ బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంతటితో మనం ఆన్లైన్ క్లాసెస్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ముగించేసాం. కానీ మీరే చూసుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు మీరే కలిసిపోయారు. ఈ గోసు అది ఇది పక్కన పెట్టి మీరే కలిసిపోయారు. సో సెలబ్రేషన్ అంటే ఒకరేమో సెలబ్రేట్ చేసుకుని ఇంకొకరేమో సప్పుగా ఉండడం అసలు బాగుండదు కదా. సో సెలబ్రేషన్ అంటే మనం అందరం కలిసి చేసుకోవాలి. కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ 2021. ఇక కాసేపట్లో జస్ట్ ఇక 1 minute లో మనకి రాబోతుంది. స్టార్ట్ చేసేద్దామా సెలబ్రేషన్? అండ్ సెలబ్రేషన్స్ కి ఇక్కడ రండి. ఓకే, This is the party. It's a private party. New Year 2021 is coming in 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Happy New Year! 2021. Happy New Year. One. Okay, Happy New Year celebration start. పార్టీ ఎంతో సంబరంగా చేసుకున్నాం. అలాగే మనకి ఈ వార్షికోత్సవం నూతన ఆరోగ్యంతో అందరినీ బాగా పెట్టాలని. సో అలాగే కరోనా ఎంత త్వరగా తొలగిపోతే అంత మంచిది. ఎలాగో వ్యాక్సిన్ వచ్చేసింది, అందరికీ వ్యాక్సినేషన్ దొరికి ఈ కరోనా బారి నుండి అందరూ ఇదయ్యి మళ్ళీ మన ప్రపంచం ప్రపంచం ఎలాగో ఉందో అలా మనము వెళ్ళిపోవాలి. సో మరోసారి సుహాస్ వ్లాగ్స్ అండ్ వీడియోస్ ప్రేక్షకులందరికీ నూతన వర్ష శుభాకాంక్షలు.